లేకపోతే మరి ప్రాణంతో వదిలిపెడతావా? కాలుతో తొక్కి చంపుతా. అనుభవం అయినప్పుడు గాని అర్థం కాలేదా బాధ? కడుపు కక్కుర్తితో కన్నతల్లికి గర్భశోకం కలిగిస్తారా? పసికందు ప్రాణం తీయడానికి తెగిస్తారా? ఇది నీ బిడ్డలకే జరిగితే? అందాక ఆలోచించలేదు స్వాములు. చేసిన పనికి చంపలేసుకుంటున్నాం. ఇటువంటి బుద్ధి మారిన పనికి జన్మకు చేయం. కాలు చెయ్యి ఇప్పిస్తే కడ వరకు నీ పేరే చెప్పుకుంటావు స్వామి. స్వామి, మా పాలకి స్వామి స్వామి దండాలు స్వామి దండాలు. అది సరే కాని స్వామి, గుర్తు చూపకపోతే. ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. లేడి కనుగుడ్డు తోడుకు వెళ్ళండి. ఆనవాలుగా చూపి ఆపద దాటండి. దండం నడిచే ఉపాయం చెప్పి వచ్చేసావు స్వామి. శతాయుష్మాన్ భవ. కరుణించు మమనేలో కమలలో జనుడా ఆశనాశుందా నరసంచారం లేని గుట్టల్లో సంటి బిడ్డ ఏడుపు చిత్రంగా ఉండదా? అదో మనిషి అంత మనిషిని నాన్న కాబట్టి కొంత మెరుగైంది కానీ అదే ఏ మాయగారి రకం అయితే లటక్కి నీకు గుట్టుకు మనిపని చేసింది కందా. ఏ అమ్మ కన్న పెట్టోదండా, ఏ అమ్మ కన్న పెట్టోదండా. గది నా కొండ. మా ఇల్లాల పిల్ల పిల్లోడని పలవరెంతుంటే కడుపుడు మోసుకంటాం కట్టమని కొలుపులు అందుకున్న మా ఏలిపై ఈ సంటి బిడ్డను నాకంటి ముందెట్టాడు. ఇదిగా గరుకనా చెయ్యి ఖాళీగా ఉన్నప్పుడు నా సంకెక్కు. ఇప్పుడు ఈ సంటి ఎదడబడ్డాక నువ్వేం చేస్తావు? చల్లగా నీ అమ్మగారు సర్దుకో. పద పద. అసలు కొండే కోత కనవైందే. ఆ బ్రా కూడా అమ్మ కొడక దా 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 దూచికి ఓ ఇంటిదారా ఓ ఇల్లారా ఎడనా కొంచె. ఇల్లాలింటూనే ఉంటది గానే ఇల్లు దాటెళ్ళిన మొగుడు అయ్యాలు వచ్చినా ఒత్తులు వత్తడానికి కాలు సాపు కూకుంటదా? ఏ ఒంటిగా వస్తేవి జీవాలు ఏడుంటాయి? మందగట్టి ఎగుపులో వచ్చా ఎట్టగని పట్టి నిన్ను బిడ్డతనం చేస్తానే. అయ్యో సంబడం, కాలం నుంచి చేస్తానే ఉంటివిగా. అగహనా కొండ కాలం మారింది, కలిసి వచ్చింది. ఆహా, ఏటి బావో శత్రుపోతుంటివి? పుల్ల నీళ్ళు ఏమన్నా పుక్కిలించుకొచ్చినవా? పొలడీలు కాదే పిల్ల తల్లివి. ఇలా రాయే దూచికి చాలే సంబడం, చెయ్యదులు. గది నా కొండే దూచికి తప్పుడుని వెనక తిరుగుతుంది. సొద్దేటో చెప్పు చూద్దాం. చాలే సంబడం, నడికాడు దాటుతున్నా ఇంకా నడి మంత్రమే. ఇంకోనిటో నీ తెలివే. ఇదిగో చూడా నా కొండ. కంఠం చేత కాకపోయినా కన్నమ్మ అయిపోయావు. ఇదిగో పిల్లు, ఇక నువ్వు గొడ్రాలు కాదు పెట్టరాడు అయినా. దీపం పెట్టొచ్చు. ఆడ సిక్కినాడు మావా. నీ సిక్కి తీర దేవుడే నా చేత పెట్టాడు. నీ చేత కాని అనుకో ఎక్కడైతేనే నా కొండ. మనం కూడా అమ్మాయి అయిపోయావు అంతేకానా? చెప్పిన పని చేసుకొచ్చామంటారా? చిత్తగించండి. సెహబాస్ సెహబాస్. బిడ్డనొక్కసారి కంటికి చూపించవు, అమ్మా అనిపించవు. తల్లి మనసు నీకు తెలియదా అమ్మా? ఏ నాటికైనా తరింపజేస్తావన్న ఆశతోనే జీవిస్తున్నాను.
నీ పాదాలే నాకు శరణ్యం. పడిపోయింది బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. అయ్యరా సంబడమా సంబడం. సత్త విరిగిన ముసిలాడికి పశాడితో పంతమేందో. అమ్మయ్య, అమ్మయ్య, జపసత్తువు చూడాలనే చేయగలిపా. నా కొండ గడుసు పిండమే. ఈ కొండయి కొడుకంటే కోడిదాసే. సేనాపతి, అర్థమైందా ఈ వేట యొక్క అంతరార్థం? అధికారం వదల్లేని మహారాజుకు చూపు పోవాలి, పరిపాలన మా చేతికి రావాలి. మరి నా మాట? మాట మాటి. మీరు మా మంత్రులు, ఆంతరంగిక అమాత్య శేఖరులు, సరేనా? సరే, ఇక మీ మాటకు ఎదురు లేదు, మా వేటుకు తిరుగులేదు. ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏలిన వారి ఆజ్ఞ. మా ఉప్పు తింటున్నందుకు ఒప్పుగానే సేవించుతుంటివి. నీ సేవలను అందుకొంటివి. మేము ఒప్పుకొంటిమి. అన్నయ్యలు, మన రాబోయే మంత్రాంగంలో వీరు ఖండితాంగం ఉండరు, ఉండబోరు. అగ్రదులు అన్నయ్య అధిపతి, కడగొట్టు తమ్మయ్య బలగాధిపతి, మధ్యవారం మనం మంత్రాంగాధిపతి. మరి మావయ్య వట్టి దేవయ్య, కొరకరాని కొయ్య, మనకెందుకయ్యా? అయ్యలు, అవును మావయ్యలు. మా రాకలేకయ్య మీ పోకయ్యా. వనమన్నా మన ఉద్యానవనము కన్నా విశాలమా? వేటన్నా గోలియాట కన్నా గంభీరమా? అయితే మేమును చనవలే, దానిని కనవలే, ఒక్కుమ్మడిగా యాగవలే. ఈగలవలే మోగవలే. వలదయ్యలు వలదు, ప్రమాదం. ఉండేలు బద్దకు ఉండలు సంధించి ఇసుక వేట చెయ్యండి. మేము వేట నుండి వచ్చేటప్పుడు మీకు నచ్చిన ఈకలు, నెమలి తోకలు తెస్తాం. లోనికి వెళ్ళండి అయ్యలు. అలాగే మావయ్యలు. ఒట్టి వాజమ్మలు, కొరగాని చదువులతో, అక్కరకు రాని అభ్యాసాలతో పెరిగిన పెద్దమ్మలు. వీరు మా దారికి అడ్డురారు. అక్కగారి నుదుటి కుంకుమ చెరపకుండా అధికారం చేజిక్కించుకునే మార్గం ఇదే. బావగారికి కంటి చూపు కరువు చేయడమే.